ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగున్నారు కదా? సంతోషం. ఇలాగన ఉదయకాల వేళ దేవుని మాటలు వినే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించారు. భూమియు ఆకాశములు గతించిపోయినా మరి నా మాటలు ఎన్నడూ కొట్టివేయబడవని, అందులో ఒక సున్నైన పుల్లైన తప్పిపోదంటూ ప్రభు చెప్పిన లేఖనపు కృప మన మీద ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు వాక్య ధ్యానం కొరకిన భాగము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 17వ వచనము. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలగదు, అతని కొమ్ములు గురుపోచు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగు నొందురు. ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింప చేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, ఈ 17వ వచనమందు మనష్షే, ఎఫ్రాయిము అనబడిన 2 పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగు నుందురు అంటున్నారు. నిజానికి అధ్యాయం 12 మంది గోత్రకర్తలను గురించి మోషే వృద్ధాప్యమందు పలకబడినటువంటి మాటలు ఈ మాటలు. ప్రియులారా, ఈ మనష్షే ఎఫ్రాయిములలో మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. మనష్షే ఎఫ్రాయిములు దైవభక్తుడైన యోసేపు యొక్క కుమారులై ఉన్నారు. యోసేపు వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు ప్రియులారా, అతడు యోసేపు ఐగుప్తులోకి వచ్చినప్పుడు వివాహమైన తర్వాత మొదటిగా మనష్షే పుట్టాడు. మనష్షే పుట్టినప్పుడు యోసేపు ఏమనుకున్నాడంటే, నా స్వజనుల యొద్ద, నాన్నల వద్ద నేను ఎంతో బాధను అనుభవించాను, శ్రమను ఎదుర్కొన్నాను. నాకు బాధ కలిగిన దేశాన మరి ఆ శ్రమనంతటిని కూడా నేను మర్చిపోనట్లు ఈ కుమారుడుకు మనష్షే అని పేరు పెడతానన్నాడు. పెట్టారు. మనష్షే అనగా అర్థం మరచుట. అంటే ఏది మరిచినది పిల్లరా? ఏది మరిచారు? యోసేపు, క్షమించండి, యోసేపు ఏమనుకున్నాడు, నేను స్వజనుల మధ్యలో ఈ ప్రాంతానికి వచ్చాను, స్వజనుల మధ్యలో ఇబ్బంది పడ్డాను, ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను, అన్నిటిని మరచిపోనట్లుగా మనష్షే అని పేరు పెట్టుకుంటాడు.
ఇక తరువాత రెండవ కుమారుడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము నాకు అర్థం అభివృద్ధి. అంటే అర్థం ఏంటి? నేను ఏ దేశంలో శ్రమను అనుభవించానో ఆ దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడని చెప్పి ఆ దేవుడు చేసిన అభివృద్ధికి పిల్లరా యోసేపు తన కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. బాగా వినాలి, అభివృద్ధి. యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా వచ్చినప్పుడు దేశానికి అతడు దేశంలో ముగింపు వరకు బానిసగా ఉండిపోలేదు. ఆ బానిసత్వపు సంఖ్యలంటి నుండి విడిపించబడి దేవుని ప్రజలను ఐగుప్తీయులను సంరక్షించుటకు, ఇంటి వాళ్ళను కాపాడుటకు తగిన కృపను పొందుకున్నాడు ఈ యోసేపు. పిల్లరా, అయితే అభివృద్ధి పొందాననే సంతోషంతో తన కుమారునికి పేరు పెట్టుకున్నాడు అభివృద్ధి అని. బాగా వినాలి. ఈరోజు ఎంతోమంది జీవితంలో మేలు పొందిన వారు ఆ మేలునకు కృతజ్ఞత చెల్లించేవారు కొందరైతే, చెల్లించకయే ఉండువారు కొందరైతే, చెల్లిందాం అనుకుంటున్నామండి కానీ మాకు కూడా అన్నీ సమకూడాలి కదా అనుకునేవాళ్ళు మరికొందరైతే. పిల్లలు బాగా వినండి, అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా యోసేపు తన చిన్న కుమారుడైన ఎఫ్రాయిము విషయంలో, ఎఫ్రాయిము మరియు యోసేపు బ్రతికుండినంత కాలం దేవుడు మాకు అభివృద్ధి కలిగి చేస్తాడు అనే ఆలోచన వారిలో కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన జీవితంలో కూడా మనము అభివృద్ధి పరచబడాలి. అభివృద్ధి పరచబడిన తరువాత కృతజ్ఞులమై మనము జీవించాలి. హల్లెలూయా. యోసేపుని చూడండి, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నారు కానీ దేవుడు నన్ను అభివృద్ధి పరిచారని దేవుని యొక్క కృపకు అప్పగించుకున్నారు. మరి మాటలు వించిన ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా ప్రథమ స్థానం ప్రభువు దై ఉండాలి. ప్రథమ సమయం ప్రభువుని దై ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ ప్రతి విషయంలో ప్రభువుని ముందుంచామో మనలను ప్రభు ప్రతి విషయమందు ముందుంచుతారు. యోసేపు మనకొక మాదిరికరమైన వ్యక్తి. విశ్వాసంలో అన్నింటిలో తన ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుచున్నప్పుడు, తన ఇద్దరు కుమారులు అంటే మరి యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు తన పిల్లలని తన తాతగారిని చూచుటకు తీసుకువెళ్తారు. ఆశీర్వదించుచున్న సమయంలో యాకోబు అంటాడు, నాన్న ఈ పిల్లలు కూడా నా పిల్లలే అంటారు. చూడండి పిల్లరా, ఎంత అదృష్టం, ఎంత దీవెన. ఈ పిల్లలు కూడా నా పిల్లలే అంటూ యాకోబు యోసేపు కుమారులను దీవించాడు. యాకోబు మాట అంటాడు, నేను యోసేపు ముఖమునే చూడలేకపోయాను కానీ యోసేపు యొక్క కుమారులను నేను చూడగలిగానంటూ సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఎఫ్రాయిము మనష్షేలను గురించి యోసేపు ఎంత కృతజ్ఞుడై ఉన్నాడో, మన జీవితంలో ప్రభు మనకు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, అన్నింటిని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనష్షే ఎఫ్రాయిం మరచుట అభివృద్ధి. ఏది మరవాలి? గడిచిపోయిన కాలంలో జరిగినటువంటి శోధనలు మర్చిపోవాలి. భవిష్యత్తును గురించిన ఉన్నతమైన ఆలోచన, దైవ దర్శనం, దైవ సంకల్పం, గురి కలిగి గురి యొద్దకే మనం పరిగెత్తాలి. యోసేపు ప్రియులరా, పాత నిబంధనలో ప్రభువైన యేసు యొక్క పరిశుద్ధతను ప్రకటించగలిగినంత స్థాయి వారిది. ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా దేవదేవుని యొక్క సన్నిధిని నిలిచి
ఆయన రాకడ మన పోకడ వరకు కృతజ్ఞులమై జీవించుదుము కాక. ఆమేన్. చూడండి, యోసేపు విషయంలో దేవుని కార్యాలు, యోసేపు కొరకు, యోసేపు ద్వారా దేవుని కొరకు దేవుడు ఎట్టెట్టి అద్భుతాలు జరిగించారనేది లేఖనంలో మనం చూసాం కదా పిల్లరా. దేవుడే తన దాసులను వాడుకొనొచ్చు. దేవుడే తన ప్రియమైన పిల్లల కొరకు అద్భుతాలు జరిగిస్తూ, నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆరంభము నుండి తన మరణము వరకు ఒక దైవభక్తి కలిగినటువంటి మనుషునిగా జీవించాడు. 110 ఏండ్లు పిల్లరా యోసేపుది. యోసేపు కుమారుల యొక్క వయస్సు మనం గ్రహించలేము. ఏది ఏమైనాను సరే, ఆ తల్లి ఆ తండ్రి యొక్క ప్రార్థనలు వారిని క్షేమకరంగా నిలవబెట్టాయి. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మనష్షే మరచుట, ఎఫ్రాయిము అభివృద్ధి, ఆత్మీయ భావాలతో ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం.